నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. ఏదైనా ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఆ ప్రభుత్వానికి అవినీతి మరకలు అంటుకోవడం సహజంగానే మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రభుత్వ అధికారుల మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. గత 6 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. సిఎస్ దగ్గర నుంచి ఒక చిరుస్థాయి పోలీసు ఉద్యోగి వరకు కూడా వాళ్ళ స్థాయిలో చేసినటువంటి అవినీతి భాగోతాలు. ఇక తాజాగా సిఐడి చీఫ్ అయినటువంటి సంజయ్ కూడా ఇందులో భాగంగా కనిపించడం మరొక పెద్ద విశేషంగానే దీన్ని చెప్పుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ మొత్తం అవినీతి భాగోతాల గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఏదైనా ఇప్పుడు వరకు అంటే మనం చూసాము, చాలా ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ ఆ ప్రభుత్వాల మీద ఆరోపణలు రావడం మనం చూస్తూనే ఉంటాం కామన్గా. అది చేసినా చేయకపోయినా ప్రభుత్వం మారాక ఆరోపణలు అయితే వస్తూనే ఉంటాయి. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మనం చూసాము, అధికారంలోకి రాకముందు ఎలక్షన్స్ జరిగే టైంలోనే ప్రభుత్వ అధికారులైనటువంటి ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సినటువంటి పోలీసులను కూడా ఎలక్షన్ కమిషనే పక్కకు పెట్టిన పరిస్థితి. సో ఎప్పుడైతే ప్రభుత్వం మారి ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రతి ప్రభుత్వ ఉద్యోగం మీద ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంది. ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కామ్ల గురించి అయితే ఇంక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంతగా అవినీతి హెచ్చుమేయడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు పోలీసు అధికారులు కావచ్చు, గవర్నమెంట్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్వలాభం కోసం దండుకున్నారంటారా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఇలా చేయాల్సి వచ్చిందంటారా? ఓవరాల్గా అయితే వాళ్ళ ఫ్యూచర్ మొత్తం మసకబారిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? యాక్చువల్గా మన భారతదేశంలో అవినీతి వ్యవస్థీకృతం అయిపోయింది. దాన్ని కూకటి వేళ్లతో పెకలించితే తప్పితే పోదన్నమాట. ఈ అవినీతి రాజకీయ నాయకులతో కలిసి ఉందన్నమాట. ఇది వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ రాజకీయ బెనిఫిట్స్ కోసం ఈ అవినీతి చేయటం స్టార్ట్ చేశారు. గత 15-20 సంవత్సరాల నుంచి మొదలైంది ఇది పూర్తిగా. 2004 తర్వాతే ఈ అవినీతి పూర్తిగా అందరిలో పాగిపోయిందనమాట. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి కుమారుడు పులివెందుల ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన క్విడ్ ప్రోకో చేశాడు. క్విడ్ ప్రోకో చేసి కొన్ని లక్షల కోట్లు దండుకున్నాడు. ఆ సమయంలో అవినీతి విజృంభించింది ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 2009 మధ్యలో 5 సంవత్సరాల్లో. ఆ 2004లో ఉన్న అతని ఆదాయం కొన్ని వందల కోట్లకు పెరిగిపోయింది. తన 2009 నామినేషన్ వేసినప్పుడు తను పెట్టే దాంట్లో ఉన్న అఫిడవిట్లో దాన్ని బట్టే తెలుసుకోవచ్చు. చాలామంది అడిగారు అనమాట ఇన్వెస్టర్స్, వీళ్ళంతా ఇంత ప్రాపర్టీ ఇంత ధనం ఎట్లా సంపాదించాను, మాకు కూడా ఐడియాస్ ఇస్తే మేము కూడా సంపాదించుకుంటాం అన్నారు అనమాట. దానికి క్లూ లేదు. దాని మీద కేసులు వేశారు. దాని మీద ఈడీ కేసులు జరిగినాయి. అన్నీ జరిగిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యే, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, అప్పుడు ముఖ్యమంత్రి కొడుకు, ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టారు. తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు 2019లో. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ పార్టీ ఎంపీని చాలా హింస చేశారు, టార్చర్ చేశారు, కస్టోడియల్ టార్చర్ చేశారు. వాళ్ళ పార్టీ ఎంపీని, ఒక ఎంపీని టార్చర్ చేస్తే దిక్కుమక్కు లేదు ఈ భారతదేశంలో. ఆ ఎంపీకి టార్చర్ అయిన తర్వాత పార్లమెంట్లో కూడా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు, ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేసుకున్నాడు, స్పీకర్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. కానీ ఫలితం లేదు. ఆయన ఎన్ని కేసులు కోర్టుకు వెళ్ళాడు, ఇలా నాకు అన్యాయం జరిగింది, నన్ను రక్షించండి అని. కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. 2019 నుంచి 2024 వరకు ఆయన ఆ కస్టోడియల్ టార్చర్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ఆయన పార్లమెంట్ నియోజకవర్గానికి విజిట్ చేయలే. ఒక ఎంపీ తన సొంత నియోజకవర్గానికి వెళ్ళలేకపోయాడు. అది అంత ఘోరమైన పరిపాలన జరిగింది 2019-2024 మధ్యలో. ఒక ఎంపీని తన నియోజకవర్గానికి వెళ్ళనివ్వలేదంటే ఇక ఆలోచించుకోండి మామూలు సామాన్య మానవుడి పని ఏంటో. అదే టైంలో ఈ కస్టోడియల్ టార్చర్లో ఐపీఎస్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈ రోజుకి ఆయన డిప్యూటీ స్పీకర్, ఆ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన త్రిపుల్ గారు ఇవాళ డిప్యూటీ స్పీకర్. ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యుండి కూడా ఇవాళ కూడా అసెంబ్లీలో నా కేసును చూడండి, ఇది నడవట్లేదు అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి కేసు కూడా చాలా మందగోడిగా నడుస్తుందంటే వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయిపోయినాయో మీరు అర్థం చేసుకోండి. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక
అవినీతి పరుడు అలాగే ఒక మాఫియా చేతిలో ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి పెడితే ఇంకా రాష్ట్రం అధోగతి పాలైందని అంటారు, అంతేనా? అవును, పోలీస్ వ్యవస్థని పూర్తిగా తన చేతుల్లో అట్టు పెట్టుకుని పోలీసులు ఎవరు మంచి ఏంటి చెడు ఏంటి ఎప్పుడూ ఆలోచించాల. ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆఫీస్ మీద రైడ్ జరిగితే కేసులు పెట్టాల, చిన్న చిన్న స్మాల్ కేసులు పెట్టి వదిలేశారు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ కేసులు రీఓపెన్ చేసి ఇప్పుడు ఆ దర్యాప్తు జరుగుతుందన్నమాట. అంటే అసలు ఆ గవర్నమెంట్లో వ్యవస్థలు నడిచినాయా? వ్యవస్థ లేదు, అవినీతిలో కూరుకుపోయింది ప్రభుత్వం. ఎందుకంటే పోలీసులు ప్రైప్ చేశారు, ఐపీఎస్ ఆఫీసర్స్ అవినీతి పాల్పడ్డారు. 2004-2009లో ఐఏఎస్ ఆఫీసర్స్ అవినీతి పాల్పడ్డారు, వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారు. అప్పుడు కాలంలో ఈ పులివెందుల ఎమ్మెల్యే నాన్నగారి టైంలో జైలుకి వెళ్ళారు ఐఏఎస్ ఆఫీసర్స్. సో మీరు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని వ్యవస్థల్లో కూడా అవినీతి, సో అన్ని వ్యవస్థలను కూడా ఇప్పుడు చంద్రబాబు గారు ప్రక్షాళన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక పోలీస్ వ్యవస్థ చట్టపరంగా ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏవైతే కేసులు నమోదవుతున్నాయో ఆ కేసుల్లో జైలుకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళని వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవటం, వెళ్ళిన వాళ్ళు వెంటనే బెయిల్ మీద బయటికి వచ్చిన పరిస్థితులు చూస్తున్న నేపథ్యంలో ఇక ప్రజలకు కూడా ఈ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతున్న పరిస్థితి. సో ఎందుకు ఇలా జరుగుతుందండి? ఎగ్జాక్ట్లీ, ప్రజలు ఎవ్వరికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరికి వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఏదో కేసు పెడతారు, బెయిల్ వస్తుంది, మళ్ళీ బయట తిరుగుతారు. ఇవాళ నిన్న చూడండి కాకినాడ పోర్టు ఎంత పెద్ద స్కామ్ జరిగింది, బియ్యం స్కామ్, అక్రమ బియ్యం రవాణా. ఆ పోర్టే ఆక్యుపై చేసుకున్నారంట. కేవీ రావు అని ఆయన చేతిలో నుంచి అరవిందో వాళ్ళు ఎంతో బలవంతం పెట్టి ఆయన ఇప్పుడు ఆ కేవీ రావు అని ఆయన సిఐడికి దీని చేశారు, పిటిషన్ పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు పెట్టుకున్నాడు, గవర్నమెంట్ వచ్చిన 6 నెలల తర్వాత ఈ ఇష్యూ బయటపడిన తర్వాత భయపడుతున్నారు అందరూ, ఏం చేస్తారో ప్రాణహాని జరుగుద్దేమోనని. ఒక ఇంత చండాలంగా భారతదేశంలో మన రాష్ట్రం తప్పితే మిగతా రాష్ట్రాలు ఉండవు. ఎందుకంటే ఈ అవినీతి సొమ్మితో వాళ్ళు రాజకీయంగా పర్మనెంట్గా శాశ్వతంగా అధికారంలో ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలా చేస్తున్నారనమాట. అలా కాకుండా చూడండి కాదంబరి జత్వాని కేసు చూడండి, 3 ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. అది భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం 3 ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ అవటం. అండ్ ఇంకోటి సార్, వీళ్ళు 3 సస్పెండ్ అవడమే కాకుండా ఇప్పుడు సిఐడి మీద కూడా, గతంలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీద రఘురామకృష్ణరాజు గారి కేసులో చూసాం. ఈరోజు సంజయ్ కావచ్చు, మీరు చెప్పినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు, చాలామంది కూడా ఇలాంటి వాళ్ళు. అండ్ ఒకానొక టైంలో అక్రమంగా ఇసుక దవ్వుతున్నారు అంటే కలెక్టర్లు అందరూ కూడా ఒకే రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఏ విధంగా అప్పుడు వ్యవస్థ భ్రష్టు పట్టింది అన్నది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటారు ఒక్క జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎందుకు ఇలా జరిగిందని? ఎందుకు జరిగిందంటే ఒకవైపు భయం ప్రాణభయం ఉంది, ఒకవైపు ధనం, 2 కలిసి వచ్చినాయి అన్నమాట. 2 ఫ్యాక్టర్స్ చాలామందిని భయపెట్టారు, చాలామందికి కొనేశారు చాలామందిని. ఇప్పుడు ఇవాళ సంజయ్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయన సిఐడి చీఫ్, మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఆయనే. కానీ ఇవాళ సస్పెండ్ చేసింది వేరే కేసులో, ఫైర్ సర్వీసెస్లో స్కామ్ చేశాడని, అవినీతికి పాల్పడ్డాడని. ఇంకొక ఐపీఎస్ సస్పెండ్ అయ్యాడు ఇవాళ. అంటే 3 ఐపీఎస్ ఆల్రెడీ సస్పెండ్ అయ్యి బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. ఎవరు? విశాల్ గున్ని, కాంతిరాన్ టాటా, ఆంజనేయులు. వాళ్ళని గారు అనాలి కూడా అనుబుద్ధి కావట్లేదు. ఇప్పుడు ఈయన సంజయ్, అదే సునీల్ కుమార్ని ఎందుకు సస్పెండ్ చేయరని మన రఘురామకృష్ణరాజు గారు రెగ్యులర్గా అడుగుతున్నారు, ఓపెన్ ప్లాట్ఫామ్స్లో అడుగుతున్నారు, అసెంబ్లీలో కూడా అడిగారు అనమాట. మరి అది ఎక్కడ దానికి తేడా ఉందో ఎవరికి అర్థం కావట్లా. అలాగే ఈ పులివెందుల ఎమ్మెల్యే గత 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. అది అందరికీ ఆశ్చర్యం, ఏం కేసులు ఎందుకు తీసుకోవట్లేదు. కాకపోతే రీసెంట్గా రేపు 13వ సుప్రీంకోర్టులోకి వచ్చింది రేపు 13వ తారీఖు మొత్తం ఆయన కేసు లిస్ట్ అంతా ఒక టేబుల్ యాక్షన్ ఫామ్లో ఇమ్మన్నారు. మరి ఏమన్నా జరుగుద్దేమో మనం చూడాలి. కానీ ఎవరికి ఆశ లేదు, ఎవరికి ఏం జరుగుద్ది, ఏం జరగదులే, ఏదో అడుగుతున్నారు, ఏదో అయిపోతుంది. ఇలా అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది. వాళ్ళ కూతురు సునీత గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు ఆ కేసు గురించి. అన్నీ అవతాకులే ఆ కేసు నిండా. సిబిఐ కూడా దాన్ని పట్టించుకోవట్లా, సిబిఐ సరిగ్గా పనిచేయట్లా, సిఐడి సరిగ్గా పనిచేయట్లా. జ్యుడిషియరీ గురించి చెప్పాలంటే చెప్పకూడదు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే కోడికత్తి కేసులో సీన్ ఉన్నాడు, ఆయన్ని 5 సంవత్సరాల పాటు బెయిల్ లేకుండా జైల్లో ఉన్నాడు. ఎంత దారుణమైన విషయం అది. అటెంప్టెడ్ మర్డరే అవ్వచ్చు అనుకోండి. అలా కాకుండా మన ఒక ఎమ్మెల్సీ
ఒక డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి బెయిల్ వచ్చింది. అతను 2-3 మంత్స్లోనే బెయిల్ వచ్చేసింది అతనికి. ఇతనేమో 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఈ లోపం ఎక్కడుంది? సామాన్య ప్రజలకు అర్థం కావట్లే. ఇది ఒక ప్రశ్నార్థం అయిపోయిందనమాట. దీన్ని ఈ వ్యవస్థలన్నింటినీ ఎలా బాగు చేయాలి? ఇప్పుడు చంద్రబాబు గారు ఒకేపేమో చాలా ఆయన పాపం అభివృద్ధి, స్టేట్ని ఒక గాడిలో పెట్టడం చాలా బిజీగా ఉన్నారు ఆయన. ఒకవైపు ఆయన అంత బిజీగా ఉంటే 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గాన్ని కూడా బయట పెట్టడానికి టైం చాలట్లే ఆయనకి. అందరూ ఆయన అంటున్నారు, మీరేంటి యాక్షన్ తీసుకోవట్లేదు, మేమందరం ఎదురు చూస్తున్నాం, మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోవట్లేదు అని అందరూ గొడవ చేస్తున్నారు ప్రజలంతా. కానీ ఆయన చట్ట ప్రకారం వెళ్దాం అంటున్నాడు. కానీ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని ఇప్పుడు 12-13 సంవత్సరాలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉండి. ఎందుకు దాన్ని విచారణ చేపట్టరో ఎవరికి అర్థం కాదు. అంటే సిబిఐకి బాధ్యత లేదా? సిబిఐకి బాధ్యత ఉందా లేదా? వాళ్ళు కోర్టును అడగాలి. ఒక సామాన్య మానవుడు లేకపోతే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఆయన బెయిల్ రద్దు చేయండి అని కేసు పెట్టారు. ఒక వ్యక్తి ఒక కోర్టుకు వెళ్ళి ఆయన బెయిల్ రద్దు చేయండి అని అడగక ముందే సిబిఐ వాళ్ళు చేయలేరా? అది ఎందుకు సిబిఐ సాతారం చేస్తుంది? అలాగే కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి సిబిఐ వెనక్కి తిరిగి వచ్చేసింది. ఏంటి అసలు పబ్లిక్ ఏ విధంగా మీరు సంకేతాలు ఇస్తున్నారు? ఇది మంచిదా కాదా? ఒక వ్యవస్థని, ప్రజా జీవనాన్ని, కాబోయే తరాలకి ఇది ఏ విధమైన సిగ్నల్స్ ఇస్తుంది? ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏవైతే ఆరోపణలు ఎదుర్కొందో గతంలో వైసీపీ గవర్నమెంట్, ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా పేర్లతో సహా కూడా ప్రూవ్ అవుతున్న పరిస్థితి. కానీ అరెస్టులు మాత్రం అంత త్వరితగతిన జరగట్లేదు, చర్యలు కూడా అంత త్వరితగతిన ఉండట్లేదు. అవును, అలా ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద రైడ్ అయిన వాళ్ళ కేసే తీసుకుందాం. ఒక కేసు వాళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేశారు, హైకోర్టులో రాలా. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే లోపల వాళ్ళని పట్టుకోలేకపోయారు పోలీసులు. అది పోలీసు యొక్క ఫెయిల్యూరా లేకపోతే కావాలని పోలీసులు పట్టుకోలేకపోతున్నారా అనేది చాలామంది ఏంటంటే పోలీసులు కావాలని వదిలేస్తున్నారు, వాళ్ళకి తెలుసు అంటున్నారు. ఈ మధ్య ఒక సినీ దర్శకుడి విషయం కూడా అంతే అయింది. ఆయన ఇంటర్వ్యూలు పబ్లిక్ ఇచ్చాడు, యూట్యూబ్ ఛానల్స్లో కూర్చున్నాడు, అయినా సరే ఆయన్ని పట్టుకోలేకపోయారు. అది కావాలని పట్టుకోలేదా లేకపోతే వ్యవస్థ అలా ఉందా మరి పబ్లిక్కి అర్థం కావట్లా. ఇలా చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయన్నమాట. మనం చెప్పుకునేవి చాలా తక్కువ అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే రోజుల తరబడి చెప్పుకోవచ్చు ఈ వ్యవస్థల గురించి. ఈ వ్యవస్థల్ని ఎప్పుడు మన చంద్రబాబు గారు లైన్లో పెడతారో చూడాలి. మనకందరికీ ఆశ ఆయన మీదే. చట్టం ప్రకారమే నడవాలని ఆయనకుంది. చట్టం ప్రకారం నడుస్తుంటే వాళ్ళు చక్కగా బెయిల్ తెచ్చుకుంటున్నారు, చక్కగా లోపల కూర్చుంటున్నారు. ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు అప్పుడున్న ముఖ్యమంత్రి టైంలో ఐఏఎస్లు అందరూ అరెస్ట్ అయ్యారు. తర్వాత ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఉన్న టైంలో ఉన్న ముఖ్యమంత్రి టైంలో చేసిన ఐపీఎస్లు అందరూ సస్పెండ్ అవుతున్నారు. వీళ్ళు అరెస్ట్ కూడా అవుతారేమో మరి చూడాలన్నమాట. ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం అనమాట. ఎవరి మీద నమ్మకం లేదు. ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, జ్యుడిషియరీ మీద కూడా నమ్మకం పోతుందన్నమాట. ఎందుకంటే సంవత్సరాల తరబడి కేసులు నడుస్తున్నాయి. మరి మిషనరీ చాలట్లేదా? లేకపోతే వీటి కోసం స్పెషల్ కోర్టులు వేయచ్చు కదా. ఇప్పుడు ఇలా పొలిటికల్ పీపుల్కి 1 year లోపల కేసులు తేల్చాలని ఒకసారి పెట్టారు సుప్రీంకోర్టులో. మరి అది పెట్టిన తర్వాత 4 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మరి ఎందుకు సుప్రీంకోర్టు కూడా టేకప్ చేయట్లేదో ఎవరికి అర్థం కావట్లా. ఇది సామాన్య మానవులు చెప్పుకునేది. మేధావులు ఏం చెబుతారో మనకు తెలియదు. సామాన్య మానవుల్లో డైలీ డిస్కషన్ జరుగుతున్న ఇష్యూస్ నేను చెప్పాను ఇప్పుడు. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.